హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ పనస పేరు వచ్చండి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్. సంవత్సరానికి 2 కాపులు కాసే రకంలో ఇది ఒకటండి. ఇది లాస్ట్ మే నెలలో వచ్చిన పిందులండి. ఇవి జనవరికి కాయ పండు తయారైంది. మళ్ళీ ఇప్పుడు జనవరిలో వచ్చిన పిందులండి. ఈ మే నెలకి పళ్ళు అవుతాయి అన్నమాట. ఈ మధ్యలో కావాలితే కూరకు కోసుకోవచ్చు. ఒక 90 రోజులు వయసు వచ్చిన తర్వాత కూరకు కోసేసుకోవచ్చు అండి. ఇదైతే లాస్ట్ అంటే 6 నెలలు ముందు వచ్చిన కాయమో పండు అవుతుంది. 6 నెలల తర్వాత ఇక పిందులు అనమాట అండి. ఇవి కూడా మనకి కనీసం 6 నెలలు మళ్ళీ మే నెలకి పళ్ళు అవుతాయి అనమాట అండి. కనీసం 5 నెలల నుంచి 150 రోజులన్నా చెట్టు మీద ఉండాలన్నమాట. బాగా పండు కింద తయారైందని తెలడానికి ఇక ఈ చర్మం అంతా కూడా అండి, బుట్టాలన్నీ కూడా పలచగా ఇలాగా సాగిపోయి ఉంటాయండి. సాగిపోయి ఉన్నప్పుడు పండు అయిందని కోసుకోవచ్చు అనమాట. ఇలా దగ్గరగా ఉన్న బుట్టాలన్నీ కూడా సాగిపోవాలండి. సాగిపోతే పండు అవుతాయి. ఇవ్వండి ఇలాగా వియత్నాం సూపర్ ఎర్లీ ఈ జనవరిలో వచ్చిన కాయలు. మళ్ళీ ఈ పండు అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఈ కొమ్మకి దాదాపు 6 కాయలు నిలబడి కొమ్మ ఇరిగిపోద్ది కాబట్టి అండి, ఇందులో కొన్ని కాయలు కూర కోసేసుకుని కొన్ని కాయలు పండుకుంచుకోవాలన్నమాట. ఈ రకంగా వస్తాయండి. ఈ చిన్న వయసు నుంచి ఇంత చెట్టు పెంచుకుంటే మంచిది కాయలు కోసుకోవడానికి. కానుగరి కాయ కోసండి. ఓకే, ఇదండి పండు స్టేజ్కి వచ్చిన కాయ ఇలా ఉంటుంది. ఇక పిందులు వచ్చి ఇలా ఉంటాయండి. అంటే ఈ పిందులు ఇన్నో ఉంచమండి, సగం తీసేసి సగం ఉంచుతాం. ఎందుకంటే కొమ్మ ఇరిగిపోద్ది కాబట్టి ఆ కొమ్మ మొయ్యగలిగేంత మాత్రం ఉంచుతాం అనమాట. కొన్ని కూర కోసేస్తామండి. ఇది సప్తగిరి నర్సరీ. ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు ఫోన్ చేసి కనుక్కొని మా ఫోన్ నెంబర్లో ఆర్డర్ పెట్టుకోండి. 5-10 మొక్కలు ఆన్లైన్ ద్వారా పంపుతాం.